ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికీ తెలియదు. ఫస్ట్ యూట్యూబ్లో నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి వివిధ రకాల గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో క్లర్క్ అలాగే అసిస్టెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. 50,000కి పైగానే సాలరీ వస్తుంది. మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ చెప్తాను. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. ఇన్ఫర్మేషన్ అందని కారణంగా ఏ ఒక్కరు కూడా ఇక ఛాన్స్ అయితే మిస్ అవ్వకూడదు. తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేసి ఎక్కువ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో, సో మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బ్యాంక్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, రైల్వే అవ్వచ్చు, అండ్ ఇంకా రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సి, ఇలా మనకి ఎస్ఎస్సికి సంబంధించి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ, సిజిఎల్ కానీ, ఎస్ఎస్సి జీడి కానీ, ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో ఫుల్ కోర్సెస్ అనేవి అందుబాటులో అయితే ఉన్నాయి. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీ చేత మీకు ఇందులో క్లాసెస్ అయితే అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఎవరైతే ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో తప్పనిసరిగా మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి October 30 వరకు మీరు ఆన్లైన్ అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి క్యాడర్లో ఖాళీగా ఉన్నటువంటి అన్ని రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఈ వీడియోలో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మనకి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వేకెన్సీస్ గురించి మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు అర్హత ఉంటే ఆ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసేసుకోండి. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ కాబట్టి అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఈ ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకోండి. ముందుగా మనకి ఇక్కడ లైబ్రరీ అసిస్టెంట్ పోస్ట్ గురించి అయితే చూద్దాము. సో ఇక లైబ్రరీ అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించి మనకి ఇక్కడ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనేటువంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఎలిజిబుల్. టైపింగ్కి సంబంధించి మీకు ఇంగ్లీష్లో 30 words per minute టైపింగ్ స్కిల్స్ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. 32 years వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా లోయర్ డివిజన్ క్లర్క్, సో క్లర్క్ జాబ్స్ అని చెప్పాను కదా, సో ఎల్డీసీ క్లర్క్కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ యొక్క వేకెన్సీని అయితే భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి టైపింగ్లో మీకు 35 words per minute టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి. 32 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే మనకి కుక్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. సో ఇక కుక్ ఉద్యోగాలకి ఏంటి అంటే మీరు 10th class అనేది పాస్ అయ్యి ఉండి బేకరీ అండ్ కన్ఫెక్షనరీకి సంబంధించి ఐటీఐ సర్టిఫికేట్ 1 year డ్యూరేషన్ ఉన్నటువంటి ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే మీకు కుకింగ్లో లేదంటే క్యాటరింగ్ సర్వీసెస్లో అట్లీస్ట్ మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే కుక్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 38 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే మనకి నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి కిచెన్ అటెండర్. సో కిచెన్ అటెండర్ ఉద్యోగాలకి జస్ట్ మీరు 10th class అనేది పాస్ అయ్యి ఉండి దాంతోపాటు కుకింగ్కి సంబంధించి లేదా క్యాటరింగ్ సర్వీసెస్కి సంబంధించి క్యాంటీన్లో వర్క్ చేసినట్టుగా అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై అయితే చేసేసుకోవచ్చు. 18 నుంచి 32 years వరకు ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే మనకి లైబ్రరీ అటెండర్కి సంబంధించి, సో లైబ్రరీ అటెండర్కి సంబంధించినటువంటి జాబ్స్కి 10+2 లేదా ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. లైబ్రరీ సైన్స్కి సంబంధించి సర్టిఫికేట్ కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. గౌట్ కాలేజ్లో కానీ, నార్మల్గా యూనివర్సిటీలో కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కానీ, ప్రైవేట్ కాలేజ్ అయినా పర్వాలేదు. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. 32 years వరకు అయితే ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో దాదాపుగా మనకి అన్ని పోస్టులకి కూడా 32 years వరకు ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. కాబట్టి చాలామందికి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి హెల్ప్ అయితే అవుతుంది. కాబట్టి మీ కనుక ఏజ్ లిమిట్ ఉంటే మాత్రం సో డెఫినెట్గా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అయితే జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ అనేది ఎలా జరుగుతుంది అంటే చూడండి ఇక్కడ. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఈ జాబ్స్కి మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారానే మిమ్మల్ని ఈ జాబ్స్కి అయితే ఎంపిక చేస్తారు. మీకు ఎగ్జామినేషన్ వచ్చేసి ఏ టాపిక్స్ మీద కండక్ట్ చేస్తారంటే మనకి జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే
జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్ ఈ యొక్క టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. సో మనకి పోస్టులని బట్టి ఒక సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఎగ్జామినేషన్ స్టాండర్డ్ అనేది 10th క్లాస్ లెవెల్ పోస్టులకి 10th క్లాస్ లెవెల్లో, ఇంటర్ లెవెల్ పోస్టులకి ఆ విధంగా, మీకు డిగ్రీ పోస్టులకి డిగ్రీ లెవెల్ ఆ విధంగా మనకి పోస్టులను బట్టి ఎగ్జామినేషన్ స్టాండర్డ్ అనేది మారుతుంది. కాకపోతే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మాత్రం ఒకే విధంగా ఉంటుంది కాబట్టి సో ఎవరైతే రెగ్యులర్గా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో సో మీరు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకుండా డెఫినెట్గా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత సో మళ్ళీ మనము ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్ అనేది పంపించాలి. సో బై పోస్ట్ ద్వారా మీరు అప్లికేషన్ పంపించాలి. ఆ యొక్క డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత కూడా మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేది పంపించాల్సి అయితే ఉంటుంది. సో మనకి నోటిఫికేషన్లో ఫస్ట్ పేజీలోనే ఆ యొక్క అప్లికేషన్ చేయడానికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో మీరు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత మీరు పోస్ట్లో కూడా పంపించాలి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మీకు చూపిస్తాను చూడండి. మనకి ఏదైతే అక్కడ అడ్రస్ ఇచ్చారో ఆ యొక్క అడ్రస్కి అయితే మీరు పంపించాలి. లాస్ట్ డేట్ ఆఫ్లైన్లో పంపించడానికి సో November 10th వరకు అయితే టైం ఉంది. ఆ డేట్లోపు అయితే మీరు జాబ్స్కి సంబంధించి అయితే అప్లికేషన్స్ పంపించాల్సి ఉంటుంది. సో టోటల్గా మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా 25 వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మనకి వేకెన్సీస్ వచ్చేసి కిచెన్ అటెండర్కి సంబంధించి జనరల్లో వేకెన్సీ ఉంది, అలాగే కుక్ కూడా జనరల్లో ఉంది, అండ్ లోవర్ డివిజన్ క్లర్క్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీలో ల్యాబొరేటరీ అసిస్టెంట్ 4 ఉన్నాయి. సో ఈ విధంగా మనకి ఇక్కడ పోస్టుల వారిగా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మనకి అన్నీ కూడా దాదాపుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భర్తీ చేస్తున్నారు కాబట్టి అన్నీ కూడా పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. సాలరీస్ విషయానికి వచ్చినట్లయితే గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి ఏంటి అంటే క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి మీకు దాదాపుగా 45,000 వరకు అయితే సాలరీ వస్తుంది. అలాగే మనకి ఏదైతే అప్పర్ డివిజన్ క్లర్క్, లైబ్రరీ అసిస్టెంట్ వేకెన్సీస్ ఉన్నాయో దీనికి వచ్చేసి మీకు దాదాపుగా 50,000కి పైగానే సాలరీ అనేది ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే సెంట్రల్ యూనివర్సిటీ నుంచి అయితే రావడం అయితే జరిగింది. సో సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. సో మీకు అప్లై లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో అలాగే పిన్నెడ్ కామెంట్లో అయితే ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే సో మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది రిక్రూట్మెంట్ పోర్టల్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ అని చేసినట్లయితే సైన్ అప్ అని చెప్పేసి ఉంటుంది. సో సైన్ అప్ పైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి తర్వాత మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి క్యాప్చా ఇచ్చేసి డైరెక్ట్గా సైన్ అప్ అయితే అవ్వాలి. సో సైన్ అప్ అయిన తర్వాత మీరు ఇక్కడ లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో లాగిన్ పైన క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అనేది కనిపిస్తుంది. అయితే ఇక్కడ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు 1000, మిగతా వాళ్ళు అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే మాత్రం ఫ్రీగా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఒక జాబ్స్కి సంబంధించి డీటెయిల్స్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ గురించి నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.